కరీంనగర్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆలోచన విధానం ఏ ఆనాటి ఉమ్మడి 10 జిల్లాల సంబంధించిన నిర్వహింపబడ్డ ఎన్నికల్లో ఓటర్ అభిప్రాయం వ్యక్తం చేసిండో అట్లాగే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి టీచర్ నియోజకవర్గం సంబంధించినటువంటి అధికారిక టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పూల రవీందర్ గారు ఏదైతుందో ఆయన కూడా అపజయాన్ని చవిచూడడం జరిగింది. అంటే మనం సపోజ్ వి టేక్ దట్ ఆల్సో ఇంటూ కన్సిడరేషన్ ఆల్మోస్ట్ తెలంగాణ ఈస్ ఎక్స్ప్రెస్డ్ దేర్ డిసెంట్ వాయిస్ అగైన్స్ ది టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పంటున్నాం. ఇది ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళ ప్రస్తుత రాష్ట్రంలో నెలకొడుతున్న టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఒక కనువిప్పు కలిగే విధంగా ఈ తీర్పు ఉందని భావిస్తుందని చెప్పంటాం. ఆయనకు కనువిప్పు కలిగే విధంగా ఈ తీర్పు ఉందని భావిస్తుందని చెప్పంటున్నాం. ఇవాళ ఏదైతుందో నిరుద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోవటమే కాదు, రాష్ట్రం ఉద్యోగాలు ఖాళీ లేక కాదు, రాష్ట్రంలో దాదాపు 1,20,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు వాటి మొట్టమొదటి శాసనసభ సమావేశం సందర్భంగా. ఈ 4 సంవత్సరాలు భర్తీ చేయబడ్డ పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులను పరిగణలోకి తీసుకుంటే సంవత్సరానికి 20,000 అయినా 4 సంవత్సరాలు 80,000 మంది పదవి విరమణ పొంది ఉంటారు. అంటే 1,20,000 ప్లస్ 80 2 లక్షల గాను ఇవాళ భర్తీ చేయబడ్డ ఎన్ని కేవలం 20,000 మాత్రమే చెప్పట్టున్నాం. ఇంకా 1,00,000